వందనాలు. Recording in progress. దగ్గరగా ఆల్మోస్ట్ 40 రోజులు కావస్తా ఉన్నాయి. మరి సిలువను గుర్చిన ధ్యానం మరి అనేక మంది సేవకురాండ్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ యొక్క సిలువను గుర్చిన వార్త అది ఇంకా మనల్ని బలపరిచినట్లుగా మరి ఈ దినం కూడా కొన్ని మాటలు చూద్దాం. యేసు ప్రభు మన కొరకు మరణించారు అని మనం అనేవాళ్ళగా ఉన్నామా, లేకపోతే ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు అని అంటున్నామా, లేకపోతే ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాను అని మనం చెప్పగలుగుతున్నామా? ఈ రెండు మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన నా కొరకు సిలువ వేయబడ్డారు అనే మాటకి, లేకపోతే నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను అనే మాటకి. ఎందుకంటే మనము నా కొరకు సిలువ వేయబడ్డాడు ఆయన అని మాత్రమే మనము అంటున్న వాళ్ళమైతే మనం ఆ పాపము వలన వచ్చే ఆ శిక్ష నుంచి మనం విడుదల పొందుకున్నట్లు అవుతుంది. కానీ ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డాము, ఆయనతో పాటు నేను సిలువ వేయబడ్డాను అని అనాలి అంటే ఆ పాపము యొక్క శక్తి నుంచి కూడా మనం విడుదల పొందుకున్న వారం అవుతాం. మనం ఆయనతో కూడా మరణించిన వారం అయితే, ఆయనతో పాటు మనము సిలువ వేయబడినట్లయితే ఆ పాపం యొక్క శక్తి నుంచి కూడా మనం విడుదల పొందుకుంటాం. అదే మారు మనసు. కాబట్టి ఎందుకంటే గలతీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది పౌలు గారి స్టేట్మెంట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది పౌలు గారు చెప్తున్న స్టేట్మెంట్. మనము చెప్పవలసి వస్తే, మనకి క్రీస్తుతో ఉన్న అనుబంధములో మనము చెప్పవలసి వస్తే, ఆ నేను అనే చోట మనము మన పేరు పెట్టుకోగలిగేలాగా పౌలు గారు నేను అని చెప్పిన మాటలో అది పౌలు గారి స్టేట్మెంట్ లాగా కాకుండా మన స్టేట్మెంట్ లాగా, నా స్టేట్మెంట్ లాగా పర్సనల్ గా మరి అది నా స్టేట్మెంట్ కాగలిగినట్లయితే యేసు ప్రభు మరణించిన దానికి ఆయనతో పాటు మనము కూడా మరణించిన అనుభవం మనం కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మరి ఆయనతో పాటు సిలువ వేయబడినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఆయనలో మనం కూడా మరణించినట్లు, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో మనం కూడా తిరిగి లేచినట్లు. ఇది క్రైస్తవ జీవితం యొక్క మెయిన్ సారాంశం. ఆయన మన కొరకు చనిపోయాడు అనే మాట దగ్గర మనం ఆగిపోయే కంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసు ప్రభు అంటున్నారు లూకా సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఎవడైనాను నన్ను వెంబడింపకొనివాడెల్లా. మరి ఆయన సిలువను ప్రతి దినము ఆయన సిలువను మనం ఎత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలి. సిలువ ధ్యానాల్లో కూడా సిలువ మీద యేసు ప్రభు మాట్లాడిన 7 మాటల గురించి మనం మాట్లాడతాము, వింటాము. రేపటి దినం వచ్చిందంటే ప్రతి చర్చ్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. 7 మాటలు ఎవరో ఒకళ్ళు ప్రతి చర్చ్ లో మాట్లాడతారు. ఆ 7 మాటలు ప్రభు మాట్లాడిన మాటలే. కానీ మనము క్రీస్తుతో కూడా మరణించిన అనుభవములో మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్
మనం చెప్పగలమా? ఆయన యొక్క క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో సంపూర్ణంగా ఏర్పడాలి. మనం ఆ ప్రాసెస్ లో ఉండాలి. ఇంకా క్రీస్తు నామం ధరించామని చెప్తున్న మనము పరిపూర్ణముగా క్రీస్తు బిడ్డల్లాగా ఉండకుండా మన ఇష్టాలు, మన ఆలోచనలతోటి, మన సొంత మాటలు, మన ప్రవర్తన ఇవే కనబడుతున్నాయి, కానీ మనలో క్రీస్తు కనబడట్లేదు. పౌలు గారు ఎట్లా మరి నేను ఆయన జీవిస్తున్నాను అంటే అది క్రీస్తుని బట్టి అని చెప్పగలుగుతున్నాడు. క్రీస్తు ఇప్పుడు నాలో జీవిస్తున్నాడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది అని మనం సాక్ష్యం చెప్పగలిగేలాగా మన యొక్క జీవితము మరి అన్ని పరిస్థితుల్లో కూడా అలా కనబడుతుందా? ఎందుకంటే ప్రభువుకి మనం చోటిస్తే ఆయనే మనలో ఉండి మనల్ని నడిపిస్తారు. మనం ఏం చేయాలో మనకి నేర్పిస్తారు. ప్రతి విషయాన్ని కూడా మరి ఆయన మనల్ని పవిత్రపరుస్తూ, మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తూ, మనల్ని తీర్చిదిద్దుతూ మరి ఆయన యందు విశ్వాసములో మనల్ని నడిపిస్తారు. మరి క్రీస్తుతో పాటు మనం చనిపోయాము, ఇప్పుడు నాలో నేను లేను, నాలో క్రీస్తు ఉన్నాడు అనే అనుభవంలోనికి పౌలు గారు వచ్చారు. ఈ అనుభవంలోనికి మనం కూడా రావాలి. ఈ మాటలు మనం చెప్పలేకపోతున్నాము అంటే మనము నిజమైన క్రైస్తవ విశ్వాసులం అని చెప్పుకోవడానికి మనము సరిపోము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, ఈ మర్మాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క మాట, ఈ వచనములో మనం ఉండాలి. ఒక్క నిమిషంగా రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాం. మన యొక్క స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడింది. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆ ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడిన అనుభవము. ఇంకా మనలో ప్రాచీన స్వభావం కనబడుతుందా? ఆ పాత స్వభావమే మనల్ని ఏలుబడి చేస్తుందా? మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం ఇతరుల పట్ల ప్రవర్తించే ఆ ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా మనం చూసుకుంటే మన యొక్క ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడితే అది కనబడదు. మనం ఆయనతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు సిలువ వేయబడితే ఆ ప్రాచీన స్వభావం కూడా సిలువ వేయబడుతుంది. అట్లాగే 6వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి, 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులు గాని దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకున్నట్టు. పాపం విషయమై మనం మృతులయ్యి దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవంగా మనల్ని మనం ఎంచుకోవాలి. ఒకసారి ఒక మిషనరీ
ఆయన పేరు జేమ్స్ ఏదో ఒక పేరు ఉంటుంది ఆయన పేరు. ఆయన ఒకసారి ఒక ఫిజీ ప్రాంతానికి వెళ్ళినట్టున్నాడు. ఆయన నరమాంస భక్షకులు ఉండే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడానికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక కెప్టెన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఓడర్ ఎక్కి వెళ్తా ఉన్నారనమాట, మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చాలా చాలా మరీ చెప్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది చాలా క్రూరులు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ప్రాణాలు పోతాయి అని వాళ్ళని చాలా హెచ్చరిస్తాడు. కానీ అతను ఏమని జవాబిస్తాడంటే, మేము ఇక్కడికి రాకముందే మేము చనిపోయాం, ఇప్పుడు మేము చనిపోతాము అని మీరు అంటుంటే వీళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి చనిపోవడం ఏంటి, మనం ఎప్పుడో చనిపోయాం కదా, క్రీస్తుతో కూడా మనం మరణించాము కదా అని వాళ్ళు మాట్లాడిన మాట. అంటే మనము క్రీస్తుతో కూడా మరణించినప్పుడు ఎలాంటి ధైర్యము, మరణ భయం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మరణించాను. భక్తుల యొక్క నోటి మాట ఏంటి అంటే, నేను ఎప్పుడో మరణించాను. ఇంకా మరణానికి వాళ్ళు భయపడే పరిస్థితి కనబడట్లేదు. అందుకనే యేసుప్రభు కూడా అంటారు, ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు దక్కించుకుంటాడు, ఎవరైతే దాని ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు అని దాన్ని దక్కించుకోవాలనుకుంటాడో దాన్ని పోగొట్టుకుంటాడు. ఇట్లా గొప్ప గొప్ప మిషనరీస్ వాళ్ళ ప్రాణాల్ని, వాళ్ళు క్రీస్తుతో పాటు వాళ్ళు మరణించిన అనుభవం ఉంది కాబట్టి మరలా మరణించడానికి గాని, ప్రాణం పెట్టడానికి గాని, ప్రాణాన్ని తెగించడానికి గాని వాళ్ళు ఏమాత్రం భయపడట్లేదు. ఆ కెప్టెన్ చెప్పిన మాటకు ఆశ్చర్యపడ్డాడు ఆయన, ఆ మిషనరీ. ఆ కెప్టెన్ కి ఎంత ఆశ్చర్యం వేసి ఉంటుందో. క్రీస్తుతో కూడా మరణించిన అనుభవం, క్రీస్తుతో కూడా తిరిగి లేచిన అనుభవం. ఇవి మన గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నాము, ఈస్టర్లు జరుపుకుంటున్నాము, ఏమేమో పండుగలు మనము చేసుకుంటున్నాము, ఎన్నో రకాలుగా మనం చేసుకుంటున్నాము. కానీ ఒక నామకార్థ క్రైస్తవులుగానే మనము ఏదో నామకార్థంగా ప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు అని అలాగ మనము వాటిని ఆచరించే వారము కాక, పౌలు గారికి ఎలాంటి అనుభవం ఉన్నదో అలాంటి అనుభవము నీకు, నాకు, మనకు కావాలి అని మనం ఆశపడినట్లయితే ఆ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క సారాంశము, ఈస్టర్ యొక్క సారాంశము ఏమిటి అంటే అది క్రీస్తుతో కూడా మరణించిన అనుభవము, క్రీస్తుతో కూడా తిరిగి లేచిన అనుభవం మనకు కావాలి. ఈ మాట మనము నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరణించాను, నా ప్రాచీన స్వభావము చనిపోయింది. అని మనము అనగలిగేలాగా ఉండాలి. ఒకసారి ఆ గలతీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనము మన పేరు పెట్టి, అపరంజి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నది, ఇకను జీవించినది అపరంజి కాదు క్రీస్తే అపరంజి యందు జీవించుచున్నాడు. అపరంజి ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము అపరంజిని ప్రేమించి అపరంజి కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నది అని నాకు నేను చెప్పుకోగలిగేలాగా ఉండాలి. ఒకసారి మీరు మీ బైబిల్లో ఆ వచనాన్ని తీసి ఒక్కసారి మీ పేరు పెట్టే వచనాన్ని చదవండి. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం సమయం తీసుకొని మీ పేరు పెట్టి
ఎవరైనా ఒకళ్ళు చదవండి, మీ పేరు పెట్టి బయటికి చదవండి, మిగిలిన వాళ్ళు మీ పేరు పెట్టి మీరు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను మీ పేరు పెట్టండి. ఇమ్మానుయేలు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను. క్రీస్తే నా యందు వాడు ఇమ్మానుయేలు కాదు, ఇకను జీవించువాడు ఇమ్మానుయేలు కాదు, క్రీస్తే ఇమ్మానుయేలు యందు జీవించున్నాడు. ఇమ్మానుయేలు ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము ఇమ్మానుయేలును ప్రేమించి ఇమ్మానుయేలు కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. అది రియాలిటీ. అది క్రీస్తులో మనకి సరైన గుర్తింపు. ఆయనలో మనలో ఆయన నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాము అనే వాక్యం కూడా మనం చూస్తున్నాం కదా యోహాను సువార్తలో. అట్లా దేవునితో ఏకమైపోయిన జీవితము, చనిపోయిన అనుభవము మనకి లేకుండా మరి ఎన్ని గుడ్ ఫ్రైడేలు మనం జరుపుకున్నా, ఎంత మనము దేవుని కొరకు ఏం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా, ఈ అనుభవంలోనికి మనం రాకుండా, ఈ మెట్టులోకి మనం రాకుండా, మన ప్రాచీన స్వభావం చనిపోకుండా, మరి మనము ఏదో పండుగను ఆచరించుకున్న వారం కాక రేపటి దినానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆ భక్తులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడలేకపోతున్నాం. ఇంకా మనలో మనమే కనబడుతున్నాం, మనలో మన ఇష్టాలే కనబడతా ఉన్నాయి, మనలో మన ఆలోచనలే కనబడతా ఉన్నాయి, మన ప్రవర్తన, మన విధానమే కనబడుతుంది. కానీ పౌలు గారు వచ్చిన అనుభవంలోనికి మనం రాలేకపోతున్నాం. మన సిలువను ఎత్తుకొని, ఆయన సిలువను ఆయన ఎత్తుకొని ఆయన మరణించారు. మరి మన సిలువను మనం ఎత్తుకోవాలి. మన జీవితంలో కూడా 7 మాటలు మనం పలికిన అనుభవం మనకు కావాలి. ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. మరి మనం కూడా దేవునికి అప్పగించుకున్న వారుగా మనం ఉండాలి. ఆయన ఎంత తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తించాడో, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనం కూడా నిర్వర్తించవలసిన ఇది కనబడతా ఉంది. లేకపోతే ఇంకా ఆయన సిలువలో మాట్లాడిన ప్రతి మాట ఆయన ఎలాగ ఆ తండ్రి వైపు చూశారో మనం అలాగా మన ప్రభు వైపు చూడగలిగే వారుగా మనం ఉండాలి. అందుకనే పౌలు గారు అంటున్నారు కదా, సజీవ యాగముగా మరి దేవునికి సమర్పించుకోమని ఆయన బ్రతులాడుతున్నాడు. ఆ సజీవ యాగము నిజంగా ప్రభు మన కొరకు మరణించినందుకు, లేకపోతే ఆయనతో పాటు మనం మరణించే అనుభవంలోనికి మనం రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవంలోకి రాగలిగినప్పుడే పరిపూర్ణమైన ఆయన ఆత్మచేత మనం బడగలుగుతాము. మరి ఇంకా అనేకమైన దేవుని కొరకు మనము అడుగులు వేయగలుగుతాం. పౌలు గారు ఉన్నారంటే, లేకపోతే పేతురు ఉన్నారు అంటే, వాళ్ళ యొక్క అనుభవం ఎలాంటిది అంటే, వాళ్ళు ఎంత ప్రభుత్వం మమేకమైపోయారు అంటే,
ఆయనతో పాటు సిలువ వేయబడిన అనుభవము. మనము ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలను మనస్కరిస్తారు, శరీరానుసారులు మరి శరీర విషయాలను మనస్కరిస్తారు. మనం ఇంతకీ మరి ఆత్మానుసారులమా శరీరానుసారులమా? మనం ఆత్మీయ విషయాలను మనస్కరిస్తున్నామా మరి శరీర కార్యాలని మనం ముందు పెట్టుకుంటున్నామా? క్లియర్ గా ఆ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, ఆత్మ కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా శరీర కార్యాలకే చోటిచ్చేవారుగా ఉన్నామా? ఇంకా ప్రాచీన స్వభావము, ఆ జాగ్రత్తము, ఇంకా ఆ మనస్సు ఏలుబడి చేస్తూ ఇంకా అలాగా వాటి విషయంలోనే స్ట్రగుల్ అవుతున్న వారుగా ఉన్నామా? ఈ సంవత్సరము ఈ గుడ్ ఫ్రైడే మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనతో పాటు మరణించిన అనుభవం, ఆయనతో పాటు సిలువ వేయబడిన అనుభవం నాకు కావాలి బ్రహ్మ. ఈ గలతీ 2:20 ఎలాగ పౌలు గారి యొక్క ఇచ్చిన స్టేట్మెంట్ అది మన సొంతం చేసుకోగలిగినట్లుగా ఆ అనుభవం నాకు కావాలి, ఆ ప్రాచీన స్వభావం మీద సంపూర్ణమైన జయము నాకు కావాలి అని మనం ఆశతో ఆసక్తితో ప్రభు తట్టు చూసినట్లయితే ఆ అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. రక్షణ పొందిన క్రొత్తలో ఆల్మోస్ట్ క్రీస్తుతో పాటు మరణించిన అనుభవం అది ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ మరి రక్షించబడిన ఇన్ని సంవత్సరాలు అనుభవంలో ఈ రోజున ఈ క్షణంలో ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? ఆ అనుభవంలో నేనున్నాను అని మనం చెప్పగలుగుతున్నామా? ఆ మెట్టులో నేనున్నాను అని చెప్పగలుగుతున్నామా? అలాగా దేవుని కొరకు దేవుని పని చేయగలుగుతున్నామా? దేవుని కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా? మన ఆసక్తి శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? నిజంగా రక్షించబడిన వారి, క్రీస్తుతో కూడా మరణించిన అనుభవం ఉన్నవారు, వారు ఎవరితో మాట్లాడితే వాళ్ళు ప్రభావితం అవుతారు. ఆ ఓడ కెప్టెన్ ఎంత ప్రభావితమై ఉంటాడో, ఆ మాట మాట్లాడుతుంటే ఆ మాటకి ఎంత ఆశ్చర్యము కలిగి ఉంటుందో. నేను ఎప్పుడో మరణించాను, మరణానికి భయపడట్లేదు. రక్షణ లేని వాడికి కూడా ఎలాంటి ప్రశ్న సంభవిస్తుందో, ఎలాంటి మరి అడిగి ఖచ్చితంగా సమాధానం పొందుకొని ఉంటాడు. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన యొక్క ప్రతి స్టెప్ లో క్రీస్తును మనం కనుపరచగలుగుతాం. అలా ఉండగలిగినట్లయితే మనందరం కూడా ఆ అనుభవంలోనికి రాగలిగినట్లయితే క్రీస్తును మనం కనుపరచగలుగుతాము. లోకానికి మనం వెలుగుగా ఉండగలుగుతాము. ఒకసారి ఆలోచించేద్దాం, అలాంటి అనుభవం నాకు కావాలి అని ప్రభు వైపు చూద్దాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. Recording stopped.